హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ శ్రీనివాస్ మీ ముందుకు మళ్ళీ వచ్చేసాడు. ఈ రోజు మళ్ళీ చిన్న టాపిక్, ఇది 2 నిమిషాల టాపిక్. మీరు ఇలా వినేస్తారు అంతే. మనము మన జీవితంలో విజయం సాధించడానికి, మానవ జీవితంలో మనము కొన్ని సూత్రాలు, లైఫ్ ప్రిన్సిపల్, జీవన సూత్రాల్ని మనం పాటించాలి. మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్, అది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంతే. ఇట్స్ రిమైండర్. మన జీవితాన్ని అర్థవంతంగా, ఆనందంగా, విజయవంతంగా మలుచుకోవడానికి ఈ జీవన సూత్రాలు చాలా ముఖ్యమైన ఫ్రెండ్స్. ఏంటది? నెంబర్ 1 ఈజ్ పాజిటివ్ థింకింగ్, సకారాత్మక ఆలోచనలు. ఇది మనిషికి ఉండాలి. ఎప్పుడు మన బుర్రలో నెగటివ్ థింకింగ్ రానికూడదు. పాజిటివ్ థింకింగ్ వల్ల ఏమవుతుందంటే, ప్రతి పనిలో, మనం చేసే ప్రతి పనిలో మీరు మంచిని చూస్తారు కాబట్టి మనకి మంచే జరుగుతుంది. మనం ఎప్పుడైతే మంచిని చూస్తామో మనకు మంచే జరుగుతుంది. కాబట్టి నెంబర్ 1 ఈజ్ పాజిటివ్ థింకింగ్ ఉండండి. ఎప్పుడు కూడా నెగటివ్ ఆలోచనని రానికండి మనసులో. నెంబర్ 1 పాజిటివ్ థింకింగ్. నెంబర్ 2 ఏంటి ఫ్రెండ్స్? కంటిన్యూస్ లెర్నింగ్. అంటే ఏంటి తెలుగులో? నిరంతర అభ్యాసం. అంటే నిత్య విద్యార్థి. మనం ఎప్పుడు కూడా మనకు అన్ని తెలుసు అని విర్రవీయకూడదు. మనం ఎప్పుడూ నిత్య విద్యార్థి. మనకి ఎన్ని తెలుసున్నా మర్రి చెట్టులాగా ఒదిగి ఉండాలి. నిత్య విద్యార్థి. ఎందుకు అంటున్నానంటే, జీవితంలో మనకి ఎన్నో అనుభవాలు మనకి పాఠాలు నేర్పిస్తాయి. దాంట్లోంచి మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాం కదండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగానే ఉండాలి. మనం కొన్ని విషయాలు తెలుసుకుంటూనే, వీ షుడ్ బి లెర్నర్ అంటారు కదా. సో అదే అండి నెంబర్ 1. నెంబర్ 2 ఇది. నెంబర్ 3 ఏంటండి? టైం మేనేజ్మెంట్ అండి. సమయ పాలన కదండి. సమయం చాలా విలువైంది. పోయిన సమయం వెనక్కి రాదు ఫ్రెండ్స్. కాబట్టి సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటాడో వాడు విజయానికి మొదటి మెట్టు ఎక్కుతాడు. అది మన చేతిలోనే ఉంది. సమయం పాలన అనేది మన చేతిలోనే ఉంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేది ఏంటండి? హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యము. అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం లేదు. ఏం చేయగలమండి మీరు నేను కానీ చెప్పండి. కాబట్టి శారీరక, మానసిక ఆరోగ్యం మీద మనం అందరం కూడా శ్రద్ధ వహించాలి. ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలి. ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలి. మానసికంగా బలంగా ఉండాలి. అప్పుడే మనము మన జీవితంలో విజయం సాధించగలం. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యము. ఇప్పుడు పేషెన్స్ అండ్ ఫర్గివ్నెస్, సహనము అండ్ క్షమాగుణము. ఇది చాలా కొంతమందికే ఉంటుంది ఫ్రెండ్స్. సహనము, క్షమాగుణము ఎవరికైతే ఉంటాయో వారు ఉన్నత వ్యక్తులుగా సంఘంలో ఎప్పుడూ ఉంటారు. కాబట్టి సహనము, ఫర్గివ్నెస్, చిన్న చిన్న తప్పుల్ని క్షమించాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. శాంతత్వం ఉండాలి. శాంతిని పెంపొందించుకోవాలి. సో ఇది చాలా ముఖ్యం. ఆఖరిది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం. మనము ఎవరి దగ్గరైనా సహాయం తీసుకుంటే కృతజ్ఞత ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి. దాని మీద థ్యాంక్స్ చెప్పాలి, గుర్తుంచుకోవాలి వాళ్ళని. అలాగే ఎవరి మీద గ్రాటిట్యూడ్ ఉండాలండి? ఈ ప్రకృతిని ఇచ్చాడు మనకు భగవంతుడు. ఈ ప్రకృతిలో మనం బతుకుతున్నాం, ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, బతుకుతున్నాం. ఆ సృష్టికర్త మీద కూడా మనకి కృతజ్ఞత ఉండాలి. కాబట్టి ఈ జీవన సూత్రాల్ని పాటిద్దాము. మనం అందరం కూడా విజయ పదంలో నడుస్తాము. థ్యాంక్ యూ. కైండ్లీ సబ్స్క్రైబ్.